తీసుకోవచ్చా? ఇప్పుడు బిజీగా ఉన్నాంలే, తర్వాత తీసుకోవచ్చు, వెళ్ళు. సరే అక్క. పెళ్లి చూపుల్లో చీరే కట్టుకోవాలి. హా, ఎక్కడైనా రూల్ రాసిన వాళ్ళకి నచ్చుతావో లేదోనన్నా టెన్షన్ మొదలైందా? అంత లేదులే. చేద్దాం, బంటిని పిలుద్దాం. వాడు బాగుంది అంటే నీకోకేనా? వాళ్ళకిరా. హ్మ్. రే ఆ, ఏ ఇదా అప్పునా? బంటి సరిగ్గా అని నిన్నే అడుగుతాడు, అప్పుడేం చెప్తావు? నువ్వు ముందు మనం ఆడపిల్లని చూపిస్తామని పిలిచి అబ్బాయిని చూపించినట్టు అవుతుంది కదక్క. వచ్చినోళ్ళు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను, ఎవరి కోసం మారను. అలా ఇదిగోరా బాయ్, నీకోసం వారం రోజులు ఎదురు చూసి మరీ ఈ జాకెట్ తీసుకున్నా. బతికించు. నీ కవిత లాగానే నీ టేస్ట్. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని బ్రాండెడ్ బట్టలే కొంటావు, మరి నీకు నచ్చినట్టు కొనాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా. మన అన్న వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? పెళ్లి చూపులు అనగానే ఇక్కడ కవిగారి కళ్ళల్లో కన్నీళ్లు మొదలయ్యాయన్నమాట. ఎక్కడ పెట్టావురా? అస్సలు కనిపించట్లేదు. ఏంట్రా ఈ పాత జాకెట్ని పట్టుకున్నా? రూ తీకిరా. నీకు కావలసినవన్నీ నేను మొన్న అమెరికా నుంచి తెప్పించేశాను. అవసరం లేని వాటిని ఇలా బెడ్రూమ్లో కాదురా, డస్ట్బిన్లో పడేయాలి. అపకంగా అలాగే మిగిలిపోతాయన్నయ్య. ఓ, అప్పు మీద నువ్వు లోపల దాచుకులుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. స్నేహం ముసుగులో ప్రేమిస్తున్నావా లేక? ఈ విషయంలో నేను చిన్నపిల్లాడిలాగే ప్రవర్తిస్తున్నాను అనిపిస్తోంది. అలా ఒక తెలియని భయం పుట్టింది. కోరుకున్నది జరుగుతున్నప్పుడు శాశ్వతంగా నాకు దూరం అయిపోతుందన్న బాధ, లేక ఇక నాకు కానీ ఒక్కటి మాత్రం నిజం, అప్పు సంతోషంగా ఉండు. నా మనసేం బాగోలేదన్నయ్య. వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తాడా? దానికి ముందే నేను చేయాల్సింది చేసి. కావ్య అనామిక చేసిన గొడవ గురించి వాళ్లతో చెప్తానంటుందే. అందులో తప్పే ఉంది, చెప్పని. నీకు తెలీదా? అదే నిజమేలే. భగవంతుడా, లేదు తలంచుకోవడానికి. ఎక్స్ట్రా చేసావు. తీసుకొచ్చేశారు. నేనెప్పుడు ఉన్నట్టే కనిపించాలనుకున్నానమ్మా. కూర్చో, వర్కౌట్ అయ్యేలా ఉంది. హాయ్, అప్పు, అపూర్వ. వేసుకొని చూసుకొని ఆ బాధని మర్చిపోవాలనుకున్నా, దానికి అవే అలవాటైపోయాయి. అందులోనే కంఫర్ట్ ఉంటుంది అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. విషయం చెప్పాలి శ్రీరామ్ గారు. ఒక నింద పడింది. అది అప్పును చూడ్డానికి వెళ్తున్నావని తెలిసి అనామిక అనవసరంగా నిందలు వేసిందని. జరిగిన దాంట్లో అప్పు తప్పేం లేదు. పైగా జరిగింది దాచిపెట్టకుండా. చాలా సంతోషం. ఇంత సంస్కారం ఉన్న ఇంటికి నా కూతుర్ని పంపడం నా అదృష్టం. మీ ఇద్దరు కూతుర్లు దుగ్గిరాల వారింటి కోడళ్ళు కదా. మీ మూడో కూతురు మా ఇంటి కోడలు. చూడమంటారా?
ఒక్క నిమిషం అండి. టైం తీసుకొని కూడా చెప్పొచ్చు. మా అక్కలు మా ఇక నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి పంతులు గారు. నిశ్చితార్థానికి ఒక ఖర్చు, పెళ్లికి ఒక ఖర్చు అండి. అనడానికేమీ లేదు శ్రీరామ్ గారు. మీరన్నీ నా కూతురు అడుగు పెడుతోందంటే సంతోషం తట్టుకోలేకపోతున్నాను. కూడా మీ కుటుంబానికి పూర్తి అండగా ఉంటుంది. పంతులు గారు, పెళ్లికి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందమ్మా. దివ్యమైన ముహూర్తం కాక కానీ ఇంత తొందరగా అంటే అప్పులు మిగల్చడం మాకిష్టం లేదు. చాలు. పంతులు గారు, నాకు తెలిసిన ఫ్రెండ్ కూతురు సౌజన్య